రాష్ట్రంలో వైసీపీ విధ్వంస పాలనకు ప్రజలు చరమగీతం పాడిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు వేసిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన రాయవరంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. సంవత్సర పాలనలో ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలను వివరించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అందజేశారు. వేగుళ్లకు అడుగడుగున మహిళలు హారతులు ఇచ్చారు. ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ రోజున రాయవరం మండల హెడ్ క్వార్టర్స్ రాయవరంలో సుపరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమంలో 4వ రోజులో భాగంగా ఈ రాయవరం రావడం జరిగింది. మరి మేరకి పర్యటించిన కాడికి మరి మన యొక్క ప్రజల నుంచి సమస్య ఏమైనా ఉన్నాయని అడుగుతుంటే అందరూ కూడా ఒక విధంగా సాటిస్ఫాక్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది మీ పత్రికా విలేకరులు అందరూ కూడా చూడటం జరిగింది. అంటే ఈవేళ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు సంసిద్ధంగా ఉన్నారు. కానీ అన్నీ ఇంకా అవ్వలేదంటే అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ నాయకులు అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అన్ని పథకాలు కూడా అమలు చేసి తీరుతాం. కానీ ఈ సందర్భంగా ఒక ఏళ్ళు పెట్టిలా చూపించే ముందు 3 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తున్న విషయం ఒకసారి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకు 5 సంవత్సరాల టైం అయిపోయింది. కానీ 2019లో మీరు ఇచ్చిన హామీలు ఎందుకు మీరు తొంగలో తొక్కారని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఈవేళ సూపర్ 6లో 5 హామీ ఇచ్చినటువంటి 6 హామీల్లో 5 హామీలకి అంటే 3 హామీలు ఏమో పూర్తి చేయడం జరిగింది. 2 హామీలని ఈ నెలలో ఆగస్టు 15తో చేస్తామని చెప్పి కూడా పత్రికాముఖంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. అది చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా వేళ మీరు తల్లికి వందనం అంటే ఇప్పుడు కొత్త పేరు తల్లికి వందనం, మరి దానికి ప్రతి బిడ్డగా అన్నారు. ఎందుకు మీరు మరి ఇవ్వలేకపోయారు? ప్రతి బిడ్డగా అని చెప్పి ప్రతి తల్లిగా ఎందుకు మార్చారు? వైఎస్ భారతి గారు ఇంటింటికి తిరిగి మరి మేము ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి కూడా ఇస్తామని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారు. 1000 రూపాయలు దాటితే ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆ సమస్య అన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పారు. ఒక్కడికైనా ఇచ్చారా? CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ మీరు నెలకు 1-2 ఇచ్చేవారు. ఈవేళ మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 450 కోట్లు ఇచ్చుంటే మన మండపేట నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల వరకు ఈ వేళకి ఇవ్వడం జరిగింది. అంటే పేదవారికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా పరిష్కరించుకుంటూ మరి గుంతలు లేని రోడ్లని మరి మనం ఒకసారి అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుని మరి మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అభివృద్ధి వైపు వెళ్తూ ఉన్నాం. అందుచేత ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరేది ఒకటే, మీ అందరి సహకారం, మీ అందరి దీవెనలు ఈ కూటమి ప్రభుత్వానికి కావాలని మీ ఆశీస్సులతో ఖచ్చితంగా 100% హామీలను కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ